పట్టుకున్నారు అంతే. దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయన కూడా హెచ్ఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది, మానేసాం, అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఇది కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే పదవి తప్పిదంగా వదిలేయచ్చు, లేకపోతే పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు వదిలేయచ్చు చేయడం అని వదిలేచ్చు. నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పట్టాలనో ఏం నాకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది? ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోద్రా అంటే, రామోజీరావు గారు ఎందుకు చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏది తప్పు కాదు. ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమంది నడిచాడు. నాకంటే ఎన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీద చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏది గోలియత్ స్టోరీలో లాగా క్యాట్లు మారుచుకుని వెళ్తుంటాడు కుర్రాడు. డేవిడ్ గన్ గోలియత్ అని బైబిల్ కథలో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మాట్లాడితే ఎంతమంది చూస్తారు, మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు. ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగండి. మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయం వేస్తున్నారు, అన్ని మొత్తం పక్కన చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, అలాంటి రేపు చేస్తారు. మొత్తం ఇదే కథలు 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో. ఎందుకంటే ఆయన ప్రత్యర్థంటే అలా కొడతాడు ఆయన తర్వాత. అటువంటి వాడు తరఫున సిద్ధార్థ లోద్రా గారు అంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నట్టు కాదు, రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏం చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి, నాకు ఈ వయసు నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి? రామోజీరావు గారు నాకు భయపడతాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం మీడియాలో పేరు పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం? అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని వల్ల వీళ్ళందరూ అవగాహన పెట్టారు, వాళ్ళందరూ పేర్లు రాసి అందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అంటారు. అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసేయాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయాలు ఎక్కడ ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత ఇన్వెస్ట్ చేయొస్తున్నాడు చూడండి. నేను కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడాలి. సడన్ గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను సిద్ధార్థ లోద్రా నువ్వు మొన్న ఏమి ఇచ్చావు, కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషన్ నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అతను నేను ఎప్పుడు అనలేదా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మన వాళ్ళు యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే పక్కన పంపించాడు. పెట్టదు కోర్టులో కారణం ఇది కూడా సిద్ధార్థ లోద్రా ట్వీట్ when all has been tried yet justice is not in sight it is then right to pick up the sword it is then right to fight. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటూ అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది చూడండి. ఇందులో క్లియర్గా ఉంది. when all has been tried yet justice is not in sight it is then right to pick up the sword it is then right to fight. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతుంది అని సౌండ్ వచ్చింది. చూపించరా అని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగాను. సుప్రీంకోర్టు అవుతుంది లైవ్. ఆ లైవ్లో చూసేవాడో టక్కని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్కని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు. చూసి మాట్లాడకండి, ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి అన్ని ప్రయోగాలు జరుగుతాయి. మీరేమవుతుంది కోర్టు వారు మిమ్మల్ని ఆయన అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు. ఏమడిగారంటే జడ్జిమెంట్ని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు
చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా మాట్లాడింది. ఎలా అర్థమైంది నాకు తెలియదు, నువ్వు బాగా మాట్లాడతావు. కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్. చెప్పారు తర్వాత గౌరవ సూచమని మిమ్మల్ని చెట్లు చివాట్లు ప్రతి చివాటికి చూస్తే సిచ్యువేషన్ తిరుగుబాటు